హలో ఎవ్రీవన్, ఈ మినీ వ్లాగ్ అబౌట్ వన్ ఆఫ్ మై 6 AM మార్నింగ్ రొటీన్ అండి. దట్ స్కూల్ డేస్ అప్పుడు మురారి లంచ్ బాక్స్ కోసం ఇక్కడైతే ముందు రోజు నైట్ చికెన్, అది కూడా బోన్లెస్ చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉందండి, చెక్ చేయకుండా అంటే చెక్ చేసేయండి. అక్కడైతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ రేపు పొద్దునకి మురారి లంచ్ బాక్స్ కోసం చికెన్ పులావ్ పంపిద్దామని, అందుకే అనమాట ఈ మ్యారినేషన్. పీసెస్ అయితే చిన్న చిన్నవి కట్ చేసాము, ఎందుకంటే మురారికి తినడానికి ఈజీగా ఉంటుందని. సేమ్ బిర్యానీకి ఎలాగైతే అన్ని మసాలా దినుసులు వేస్తామో అవన్నీ యాడ్ చేసేసి ఇంకా సరన్ ర్యాప్ వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట ఓవర్ నైట్. దాంతో పాటు బాస్మతి రైస్ కూడా తరోగా వాష్ చేసుకొని 2-3 సార్లు వాటర్ వేసి నానబెట్టేస్తాను. దట్ నెక్స్ట్ డే టైం సేవ్ అవుతుందని. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇవాళ కొద్దిగా లేట్ గా లేచాను, 6 AM కి. అలాగా మామూలుగా అయితే 6 AM కి లేస్తాను, కాకపోతే వ్లాగ్ ఉండేటప్పుడు కొంచెం ఎర్లీగా లేవాల్సి వస్తుంది, ఎందుకంటే వీడియో తీసేటప్పుడు ఆబ్వియస్ గా టైం తీసుకుంటుంది. నేను చికెన్ పులావు ఇన్స్టెంట్ పాట్ లో చేస్తానండి. ఇది కొని కూడా ఆల్మోస్ట్ 8 years పైనే అవుతుంది. ఇది 6 quarters అనుకుంటా, 8 ఏళ్ళు అయింది కదండి, చూచాయిగా గుర్తుంది. దానికి పెద్ద సైజే నా దగ్గర అయితే 2 ఉన్నాయన్నమాట. ఒకటి 1 year లో అలాగ కొన్నాను 8 years బ్యాక్. ఒకటి కొన్న తర్వాత ఆల్మోస్ట్ 6 months కో 1 year కో ఇంకొకటి కొన్నాను. సో 2 ఇన్స్టెంట్ పాట్లు ఉంటే కన్వీనియంట్ గా ఉంటుంది. అన్నంకి ఒకటి, కూరని, లేకపోతే ఏదన్నా గెట్ టుగెదర్స్ అప్పుడు లేదా పార్టీలు అప్పుడు కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే నా మార్నింగ్ డోస్ కాఫీ పడుతుంది, ఫిల్టర్ కాఫీ. మీరు ఇన్స్టెంట్ పాట్ కొనాలనుకుంటే ఇద్దరు ఒకటి పెద్దది ఒకటి చిన్నది కొనుక్కోండి, లేకుండా అంటే 2 పెద్దవే కొనుక్కోవచ్చు, 2 చిన్నవే కొనుక్కోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ ఫ్యామిలీ సైజు అండ్ మీరు ఎలా కుకింగ్ చేస్తారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. నేను ఈ చికెన్ పులావ్ ఎలా చేస్తానంటే ఇన్స్టెంట్ పాట్లో ఫస్ట్ చికెన్ పెట్టేస్తానండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్, అదే నేను ఫుల్ రెసిపీ ఫుల్ వీడియోలో ఉందండి, చెక్ చేయండి. ఇక్కడ నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. ఫస్ట్ చికెన్ వేసేస్తాను అన్నమాట. వేసిన తర్వాత కొంచెం సాటే చేసి 4 minutes హై ప్రెషర్ పెడతాను. దాని తర్వాత మళ్ళీ రైస్, నానబెట్టుకున్న రైస్ వేసేసి సాల్ట్ యాడ్ చేసే ఎనఫ్. తర్వాత ఈక్వల్ రేషియోలో వాటర్ వేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 cups రైస్ తీసుకున్నాను అనుకోండి, 3 cups వాటర్ యాడ్ చేస్తాను. ఇంకా దాంతోపాటు స్పైసీనెస్ కోసం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తాను, కొంచెం కారంగా ఉంటుంది రైస్ చప్పగా లేకుండా అని. జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా గరం మసాలా, దాంతోపాటు యాజ్ యూజువల్ అవన్నీ యాడ్ చేశాక మళ్ళీ తర్వాత హై ప్రెషర్ 5 minutes పెడతాను. ఫస్ట్ 4 minutes, దాని తర్వాత 5 minutes. ప్రెషర్ రిలీజ్ టైం అంతా కలిపి కూడా ఇట్స్ రియలీ గుడ్ టైం సేవర్ మనకి. బ్రేక్ఫాస్ట్ కోసం రాగి రొట్టి చేశాను మురారికి, తనకు కూడా చాలా ఫేవరెట్ మా అందరిలా. అలాగే మీకు రాగి రొట్టె రెసిపీ కావాలంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. ఎక్కువ మంది అడిగారంటే ఇంకా ఐ విల్ ట్రై టు మేక్ ఏ ఫుల్ వీడియో ఆన్ దట్. సో మురారి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను విత్ యమ్మీ హాట్ చికెన్ పులావ్. వాళ్ళ వెదర్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా, గోల్డెన్ సన్షైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.